వెల్కమ్ బ్యాక్ టు అవైలబుల్ పండు. అండ్ ఇప్పుడైతే దురంధర్ 2 టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఎలా ఉందంటే ఇక ప్రళయమే, చావు బెల్స్ మోగించారు బాక్స్ ఆఫీస్కి. అసలు డేంజర్ బెల్స్ అన్నట్లు. ఎట్లుందంటే ఆయన ఇండియా నుంచి వెళ్ళి పాకిస్తాన్కి ఎలా వెళ్ళిండు అండ్ ఎలా చేంజ్ అవుతుండని మొత్తం చూపించారు, ఎట్లా నుంచి ఎట్లా అయింది అని చెప్పేసి. అండ్ ఆల్మోస్ట్ రెహమాన్ ప్లేస్ తీసేసుకున్నాడు పాపం, ఆక్రమించుకొని కింగ్ అయి కూర్చున్నాడు కరాచీకి. ఇది కదా అనిపించింది. అండ్ బీజిఎం మ్యూజిక్ కూడా బాగా కొట్టారు. అండ్ చూపిస్తారు బ్యాక్ స్టోరీ, ఇది రెండు ఫ్లాష్ బ్యాక్, ఇది రెండు కలిపి చూపిస్తున్నారు. నెక్స్ట్ క్లైమాక్స్లో ఒక డైలాగ్ నాకు చాలా అంటే చాలా హార్ట్ హిట్టింగ్, చాలా బాగా నచ్చింది ఆ డైలాగ్. క్లైమాక్స్ డైలాగ్ ఏంటంటే, ఇప్పుడు అన్ని కంట్రీస్ ఇండియాలో కూడా జ్వరపడతాయి అన్నమాట ఆ టెర్రరిస్ట్ లాగా. కానీ ఈ డైలాగ్ ఎట్లుందంటే, అన్నిటి కంట్రీస్ కాదు, ఇండియా కూడా జ్వరపడుతుంది, ఇండియా కూడా ఇంట్లోకి దూరి మరీ కొడుతుంది అని చెప్పారు. నాకైతే గూస్ బంప్స్ మామూలు లేవలేదు. ఇండియా కూడా ప్రతి కంట్రీలో పోతుంది, దూరుతుంది, బయటికి లాగి మరీ కొడుతుంది. ఇది మాత్రం సవాలు. ఇంకా చూసుకోండి. ఇంకా ఇక్కడ పెద్ద ఎలకత మఫీలో నడుస్తుందిరా. హంసగాడు స్పై లాగా పాకిస్తాన్కి వెళ్ళిందని వాళ్ళే తెలియదు, వాళ్ళున్న సంగతి వీడి తెలియదు, వీడున్న సంగతి వాడి తెలియదు. అండ్ ఈ మొత్తం తెలిసిన ఎవడంటే డైరెక్టర్ గానే ఆపకపోతే వాడి బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని బ్లాస్ట్ చేసి పడేస్తాడు. మరి ఎలినాకి హంజా గురించి తెలిస్తే మరి ఎట్లా రియాక్ట్ అయ్యేదని నాకైతే చాలా ఎగ్జైటెడ్గా క్యూరియాసిటీగా ఉంది. అంటే హీరోయిన్కి హీరో గురించి, హీరో స్పై అని తెలిసిన తర్వాత మరి ఎలా రియాక్ట్ అయ్యేది ఏందని చెప్పి చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. అండ్ స్వాగ్ అంతా సెట్ అయిపోయింది, మంచిగా ఉంది. రణవీర్ సింగ్ గారు సెట్ అయిపోయారు. అండ్ ఈయన ఒక పార్ట్ కరాచీ తీసుకుంటాడు, కానీ పాకిస్తాన్ మొత్తం కాదు, పైన ఇంకా చాలామంది ఉన్నారు విలన్స్. మరి ఆయన వాళ్ళ ఇన్ఫర్మేషన్ లాగే వాళ్ళని ఏం చేస్తారు అనేది దురంధర్ 2లో ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ డాడీ కూడా ఈయనకి సపోర్ట్ ఇస్తారు అనుకుంటా. అండ్ పాలిటిక్స్లో కూడా పోతారు అనుకుంటా అక్కడ పాకిస్తాన్లో, కరాచీలో. అండ్ నెక్స్ట్ ఏమైంది అని చెప్పి బాగా క్యూరియాసిటీ ఉంది. అండ్ బీజిఎం మ్యూజిక్ చాలా బాగుంది, లాస్ట్లో ఉమెన్ మ్యూజిక్ వస్తుంది, చాలా బాగా కొట్టారు. అండ్ దురంధర్ 1కే శవాలు వేసినాయి, మరి దురంధర్ 2కి మరి ఏమవుతుందా అని చెప్పి చాలా క్యూరియాసిటీ, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. నాది ఎలా అయిందంటే, సమ్వన్ ప్లీజ్ సేవ్ మీ ఫ్రమ్ లిజనింగ్ టు దురంధర్స్ ఆల్బమ్ ఆన్ లూప్ అంటే సాంగ్ బీజిఎం మ్యూజిక్ అట్లా కొట్టారు దురంధర్ 1కి. మరి 2కి కూడా ఇప్పుడు టీజర్ అనౌన్స్మెంట్లు టీజర్లో చూస్తామంటే ఎందుకు చాలా బాగా రాసిరు. ఇంతకీ ఎవడుస్తుంది అనిపిస్తుంది ఈ మ్యూజిక్ని. ఆ మ్యూజిక్ అయితే రేడియో లూసెన్స్ ఉంటాయి కదా అట్లా. అండ్ వన్ మ్యూజిక్కే మొత్తం ప్లేలిస్ట్ మొత్తం రన్ అవుతుంది. మరి టూ బీజిఎం ఎట్లా కొడతారో ఏందని చెప్పి బాగా ఎగ్జైటెడ్గా ఉన్నా. అండ్ పెద్ద కొత్తగా ఏం చూపించలేదు, దురంధర్ 1 క్లైమాక్స్లో చూపించినవి చేసారు. కొంచెం ఒక 2 బీజిఎమ్స్ యాడ్ చేసి అట్లనే ఉంది. అండ్ కొత్తదనం ఏం లేదు, కానీ స్టిల్ టీజర్ చూసినప్పుడల్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. చూద్దాం ఎట్లుంటుందో. అండ్ ట్రైలర్ అయితే నాకు తెలిసి March 1st వీక్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అండ్ దురంధర్ 2 March 19 రిలీజ్ అవుతుంది. సో అప్పటికైతే ఆపోజిట్ వేసి మరి అన్ని పోస్ట్ పోన్ అయిపోయినాయి, ఒక స్టాక్స్కి తప్పించి. ఎందుకంటే రాఖీ బాద్ దీనికి భయపడ్డు. మరి వీళ్ళ క్లాష్ ఎట్లుంటుందో చూద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి యాపిల్ పండు. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి.